హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి, శాంతి బ్లాగ్స్ అండి. ఎలా ఉన్నారు మీరందరూ? బాగున్నారా? మేము చాలా బాగున్నాం అండి. ఈరోజు అండి బాగా వర్షం పడుతుంది కదా మనకి ఎక్కువగా, అందుకని చెప్పేసి మార్నింగే వేడి మినపట్లు అన్నది వేసుకుంటున్నామండి. ఏ విధంగా వేసుకుంటాను, నేను ఎన్ని రకాల మినపట్లు అన్నది వేస్తానన్నది మీరు చూద్దరు కానీ, సరేనా? మీకు ఇప్పుడు ఈ వీడియోలో 3 రకాల మినపట్లు అన్నది నేను చూపిస్తానండి, చూడండి. రెండు గంటలు మినపపిండి తీసుకొని ఈ విధంగా పెనం మీద ఇట్లా వేసేసుకోండి. వేసుకున్న తర్వాత మన ఇంట్లో జీలకర్ర ఉంటుంది కదండి, జీలకర్ర ఇట్లా వేసుకోవాలి. అలాగే కారపొడి ఉంటుంది కదా, కారపొడి ఈ విధంగా వేసుకొని ఆయిల్ వేసుకోవాలండి చుట్టూ. కారపొడి అంటే కూరలో వేసుకునే కారపొడి కాదండి, మనం నల్లగారం అన్నది చేసుకుంటాం కదా, అంటే శనగపప్పు వాటితో పొడి చేసుకుంటాం కదా, ఆ పొడి ఈ విధంగా వేసుకోవాలి. వేసుకొని చక్కగా ఆయిల్ పోసుకొని ఫోల్డ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా చేసుకున్న అట్టుకైతే ఇంకా మనం చట్నీ యూజ్ చేయాల్సిన అవసరమే లేదండి, ప్లెయిన్గా ఇలా తినేయచ్చు. అంతేనండి, చక్కగా మనకి ఒక సైడ్ ఫ్రై అయిపోతుంది కాబట్టి చక్కగా ఫోల్డ్ చేసుకొని నీట్గా డిష్ అవుట్ చేసుకోవడమే. ఇప్పుడు రెండో దోశ వచ్చి మళ్ళీ 2 గంటల ఈ విధంగా వేసుకోవాలండి. పిండి తీసుకొని వేసేసుకొని కొంచెం జీలకర్ర వేసుకొని ఈ విధంగా దానిపైన ఇప్పుడు మన ఇంట్లో కారం ఉంటుంది కదండి, మసాలా కారం అన్నది, అది ఈ విధంగా వేసుకోవాలి. చూసారా? ఇప్పుడు ఆయిల్ వేసుకుందామండి. చక్కగా ఆయిల్ వేసేసుకొని దోశని చక్కగా బాగా దోరగా కాల్చుకోవాలండి, 2 వైపులు కూడా. చక్కగా ఆయిల్ వేసేసుకొని ఒక్కసారి ఆ ముళ్ళుతో మొత్తం కూడా ఇలా స్మాష్ చేసుకున్నట్టుగా కలుపుకోవాలి. చూసారా? ఈ విధంగా చేసేసుకోవాలి. ఇలా చేసేసుకొని అట్టన్నది మనకి బాగా ఫ్రై అయిపోయిందండి, చూస్తున్నారు కదా. ఇప్పుడు దాన్ని చక్కగా ఫోల్డ్ చేసేసుకోవాలండి. అంతేనండి, 2 వైపులు చక్కగా నీట్గా ఇంకో వైపు కూడా ఈ విధంగా కాల్ చేసేసుకొని తీసేసుకోవాలి. ఇప్పుడు 2 రకాలు చూసారు కదా. ఇప్పుడు ప్లెయిన్ దోశ వేసుకుందాం. 2 గంటల పిండితో ఈ విధంగా ప్లెయిన్ దోశ వేసేసుకోవాలి. రెగ్యులర్గా చాలామంది ఇట్లా ప్లెయిన్ దోశ వేసుకుంటారు కదా, అలా కూడా ఇంతకుముందు చూపించినట్టు కూడా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుందండి. మీరందరూ కూడా కంపల్సరీగా ట్రై చేసి మీ అభిప్రాయాన్ని నాకు తెలియచేయండి కామెంట్ రూపంలో. కంపల్సరీగా నా వీడియోలు మొత్తం చూడండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి వీడియోని చూసి నన్ను ఎంతగానో ఎంకరేజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. చాలా థ్యాంక్స్ అండి. కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నేను చెప్పిన విధానం, చూపించిన విధానం నచ్చితే కనుక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.